Welcome to CVR English. This is Jyoti. Let's get into the details. Officials reported that polling for the Jubilee Hills Assembly by-election began at 7 a.m. and would continue until 6 p.m. with an extra hour added compared to previous elections. They stated that 4,01,365 voters were eligible and 407 polling stations had been set up across 139 buildings. Authorities mentioned that 58 candidates were contesting and over 2,000 polling staff had been deployed. Surveillance measures including drones, CCTV and webcasting were said to be in place. Security forces reportedly implemented a three-tier system under the supervision of Joint Commissioner Tafsir Iqbal. Sources confirmed 27 election code violations, rupees 3.6 crore in seized cash, and RBI coordination to monitor digital transactions during the polling period. వచ్చి ఓటు హక్కు వినియోగించుకొని వాళ్ళతో మనకు కావాల్సిన పనులు చేయించుకోమని గెలిచిన వాళ్ళతో పనులు చేయించుకోమని చెప్తాము. అన్ని బాగున్నాయండి, స్పెషాలిటీ అన్ని బాగున్నాయి. అంటే డెవలప్మెంట్ నార్మల్గా చిన్న డెవలప్మెంట్ కూడా కావచ్చు. చిన్న డెవలప్మెంట్ నుంచి పెద్ద డెవలప్మెంట్ వరకు అందరూ ఓటు వినియోగించుకొని అందరూ యూత్ని ఎలక్ట్ చేసుకుంటే మనకి డెఫినెట్లీ పాసిబిలిటీ ఉంటుంది డెవలప్మెంట్ జరగడానికని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు యాక్చువల్లీ ఈరోజు వర్కింగ్ డే కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఒక 80% రావడానికి ట్రై చేస్తున్నారు. ఒక 20% వర్కింగ్ డే కాబట్టి వాళ్ళు అవసరం లేదులే అని అనుకొని వాళ్ళు ఓటు వేయకుండా వెళ్ళడం జరుగుతుంది. సో ఓటు వినియోగించుకొని మన అభివృద్ధికి మనం హెల్ప్ చేయాలని, మన ఓటు ఎంత వాల్యూ మనకు తెలుసు కాబట్టి ఓటు వినియోగించుకోవాలని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్ మన ఓటుకి మనం వాల్యూ ఇచ్చి మన రెస్పాన్సిబిలిటీ అది ఎవరో చెప్తే రావడం కాదు, మనకి ఉండాలి రెస్పాన్సిబిలిటీ. మనల్ని రిప్రజెంట్ చేస్తున్నారు వాళ్ళు కాబట్టి సో మనం వెళ్ళి మన వాల్యూ రిప్రజెంట్ చేయాలి. వచ్చి ఓటు హక్కు వినియోగించుకొని వాళ్ళతో మనకు కావాల్సిన పనులు చేయించుకోమని గెలిచిన వాళ్ళతో పనులు చేయించుకోమని చెప్తాము. అన్ని బాగున్నాయండి, స్పెషాలిటీ అన్ని బాగున్నాయి. అంటే డెవలప్మెంట్ నార్మల్గా చిన్న డెవలప్మెంట్ కూడా కావచ్చు. చిన్న డెవలప్మెంట్ నుంచి పెద్ద డెవలప్మెంట్ వరకు అందరూ ఓటు వినియోగించుకొని అందరూ యూత్ని ఎలక్ట్ చేసుకుంటే మనకి డెఫినెట్లీ పాసిబిలిటీ ఉంటుంది డెవలప్మెంట్ జరగడానికని. Congress candidate Navin Yadav cast his vote in the Jubilee Hills Assembly by-election in Hyderabad.